డబ్బుని ఆకర్షించాలి అంటే ఏంటి? ఎలాంటి క్లాసెస్ ఉంటాయండి? అదే చెప్తాను. డబ్బుని ఆకర్షించాలంటే దీనికి చెప్తే ఇవి 3 ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయండి. అవును. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఒకటి, రిలేషన్ ప్రాబ్లమ్ ఒకటి, హెల్త్ ప్రాబ్లమ్ ఒకటి. నేను ఫస్ట్ మా క్లాసులకు వచ్చిన మీరు హెల్తీగా ఉండండి ఫస్ట్. ఎప్పుడైతే హెల్తీగా ఉంటాడో మన ఆలోచనలు హెల్తీగా ఉంటాయి. మనం ఎప్పుడైతే మన ఆలోచనలు హెల్తీగా ఉంటాయో 100% ఇంట్లో రిలేషన్ బాగుంటుంది. ఓకే. ఇంట్లో రిలేషన్ ఎప్పుడైతే బాగుంటుందో మనము ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచన చేయము. అప్పుడు మనకు కావాల్సింది ఏంటి? డబ్బు. మన ఫోకస్ మొత్తం డబ్బు పైన ఉంటుంది. దానికే పెద్దలు అంటుంటారు, ఇంట గెలిచి రచ్చ గెలమంటారు. దానికి అర్థం ఏంటంటే నువ్వు ఇంట్లో వాళ్ళతో నువ్వు ఎంత ప్రేమగా, ఎంత అన్యోన్యంగా ఉంటే నీకు బయట అలాంటి నీకు ఏదైతే కోరుకుంటావో, నువ్వు ఏదైతే కావాలనుకుంటావో అది బయట నీకు మేనిఫెస్ట్ అవుతుందంటారు. ఓకే. మనం ఇంట్లో చూడండి చాలామంది లక్షలు, కోట్లు సంపాదించిన వాళ్ళు సాయంకాలం ఇంటికి వెళ్ళాలంటేనే వెళ్ళరు. నాకు ఇంట్లోకి వెళ్తే మనశ్శాంతి లేదంటారు. అంటే మరి బయట ఇన్ని కోట్లు పెట్టుకుని కూడా నీకు మన ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మనశ్శాంతి లేదంటే నీ రిలేషన్ బాగలేదు. అదే చెప్పే కదండి, మూడింటికి ఒకటికొకటి ఇంటర్లింక్ చేస్తుంది యూనివర్స్ అనేది. రైట్. నీ దగ్గర డబ్బు ఉందని నువ్వు అతి చేసావనుకో నీకు ఈ రిలేషన్ ప్రాబ్లము, హెల్త్ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ మూడిట్ల పట్ల మనం ఎలాగుండాలి, ఏం చేయాలి, ఎలాంటి వ్యక్తిత్వంతో ఉండాలనేది అక్కడ ప్రాక్టికల్గా క్లాస్లో ఫుల్ డే సెషన్లో చెప్పడం జరుగుతుంది.